హలో అండి, అందరికీ వెల్కమ్ టు భవ్యశ్రీ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చేస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఈరోజు నా స్టైల్లో అటుకుల పాయసం ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో 1 స్పూన్ గీ 2 స్పూన్స్ గీ వేసుకొని అందులో కొంచెం పచ్చి కొబ్బరి, జీడిపప్పు, కిస్మిస్లు వేసుకొని బాగా ఫ్రై చేసుకొని పక్కన తీసుకోవాలండి. అందులోనే 1 కప్ అటుకులు తీసుకున్నానండి నేను. అవి కూడా కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. అది ఫ్రై అవుతుండేలోపు ఈలోపు పక్కన ఇంకో గిన్నె పెట్టుకొని పాలు కాసుకుందామండి. నేను 2 కప్పులు పాలు పోసుకొని 1 కప్పు నీళ్లు పోసుకున్నానండి. మీకు ఇష్టం ఉంటే మొత్తం పాలతోనే చేసుకోవచ్చు. పాలు పోసుకున్న తర్వాత బాగా మరుగుతూ ఉన్నప్పుడు అటుకులు ఫ్రై అయినాయో లేదో చూద్దామండి. ఈలోపు అటుకులు కూడా బాగా ఫ్రై అయిపోయినాయి. ఇంకొంచెం లైట్గా ఫ్రై అయితే చాలండి. లైట్గా ఫ్రై అయిపోయినప్పుడు క్రిస్పీగా ఉండవండి. పాలలో ఉడికిస్తాం కదా, మెత్తగానే ఉంటాయి. ఫ్రై అయిపోయినట్టే అండి. ఇంక తీసేసి పాలలో వేసుకుందాము. పాలలో ఒక చిన్న కప్పు పందార వేసి నేను 1/2 కప్ పందార వేసుకుంటున్నాను అండి. పాలు తీసుకునే కప్తో కూడా తీసుకోవచ్చు మీరు స్వీట్నెస్ బట్టి. అందులోనే 3 యాలకులు వేసుకొని బాగా కలుపుకున్నానండి పందార కరిగేంత వరకు. ఒక పొంగు వచ్చిన తర్వాత మనం ఇందాక పెట్టుకున్న అటుకులు మొత్తం అందులో వేసేసి ఒక 10 నిమిషాలు ఉంచుకొని, లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు ఉంచుకొని అటుకులు బాగా మెత్తపడేంత వరకు ఉంచుకోవాలండి. కొంచెం పలుచగా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. చల్లారిపోయినాక అటుకులన్నీ మిల్క్ని బాగా అబ్జర్వ్ చేసేసుకుంటాయి. అదే మనం లిక్విడ్ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకుంటే పాయసం లాగా బాగుంటుందండి. ఇందాక మనం పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. అవి కూడా బాగా కలుపుకున్నాక ఇంకో 5 మినిట్స్ ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే అటుకుల పాయసం రెడీ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.